శివుడు తన భక్తుడి కోరికలు విని ఏం చేశాడో మీకు తెలుసా? ఒక రాజు శివుడి పట్ల అంతులేని ప్రేమ భక్తి కలిగి ఉంటాడు. అలా ఉండగా శివుడు ప్రత్యక్షమై, ఓ రాజా, నీకు ఏమైనా కోరిక ఉందా అని అడగ్గా, దానికి ఆ రాజు, స్వామి ఈశ్వర అని నమస్కరించి, నా రాజ్య ప్రజలందరికీ మిమ్మల్ని చూపించాలని కోరికగా ఉంది, నా కోరిక తీర్చండి ప్రభు అని అడగ్గా, శంకరుడు ఈ విధంగా సమాధానం చెప్పారు. మీ ఊరి పొలిమేర కొండపైన నేను ఉంటాను, వాళ్ళని తీసుకురా అని చెప్పి రాజుని పంపిస్తారు. రాజు భార్యతో సహా ప్రజలందరినీ మీకు దేవుణ్ణి చూపిస్తా, నాతో రండి అని చెప్పి కొండపైకి తీసుకొని వెళ్తాడు. అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక పొలంలో వెండి నాణ్యములు కనిపించాయి. అవి చూసి కొంతమంది దేవుణ్ణి మరిచి వెండి నాణ్యములు తీసుకొని ఇంటికి పోయారు. మరికొంత దూరం వెళ్లేసరికి బంగారపు నాణ్యములు కనిపించగా మిగిలిన వారు తీసుకొని ఇంటి దారి పట్టారు. ఇక రాజు రాణి మాత్రమే ముందుకు వెళ్లారు. అలా వెళ్తూ ఉండగా వజ్రాలు పొలంలో కనిపించాయి. అది చూసి రాణి కూడా దేవుణ్ణి మరిచింది. రాజు మాత్రమే కొండపైకి వెళ్తాడు. అక్కడ చూసేసరికి శంకరుడు కూర్చొని, ఎక్కడ నీ భార్య, ఎక్కడ నీ ప్రజలు అని చెప్పి, ఆశ ఉన్నవారికి నేను కనిపించను, ప్రేమ భక్తి ఉన్నవారికి మాత్రమే నేను దర్శనమిస్తాను అని చెప్పేసరికి ఈశ్వరుడికి రాజు పాదాభివందనం చేసి, క్షమించండి స్వామి అని వేడుకుంటాడు.